హాయ్ అండి అందరికీ. ఏంటి చిన్న సైజు కూరగాయల మార్కెట్ లాగా కనిపిస్తుందా? లేదండి, నిన్న సంతకెళ్ళాను. సో అక్కడ నేను కూరగాయలు కొన్నాను అనమాట. అవన్నీ ఈరోజు సర్దుకుందామనేసి అన్నీ ఇట్లా తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నిన్ననే సర్దుకుందామంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడే ఇంకా సంత దగ్గరలోనే ఉంటారు అమ్మ వాళ్ళు. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేశాను అనమాట. సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తెలుసు కదా, ఇంకా పుట్టి చేతులతో అయితే పంపిరు. సో అక్కడే భోజనం చేసి కొంచెం సేపు ఉండి ఇంకా వచ్చేసామన్నమాట. సో అందుకనేసి ఇంకా లేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు సర్దుకుంటున్నాను. సో నేను ఒక్కొక్కటి నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను అనమాట మీకు. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సరే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండి అందరికీ, నేను నిన్న నిన్న సోమవారం కదా సంత జరిగిందనమాట. సో సంతకెళ్ళి నేను ఈ కూరగాయలన్నీ తెచ్చుకున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సంతకెళ్ళి తెచ్చుకుంటే ఏంటంటే మామూలుగా ఊళ్ళో కూడా వస్తాయి, కానీ సంతకెళ్ళి తెచ్చుకుంటే మనకు కొంచెం ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అందుకోసమని నేను సంతకెళ్ళి తెచ్చుకుంటాను. సో ఏమేమి తెచ్చుకుంటున్నాను అనేది చూపిస్తాను చూడండి. వచ్చేసి టమాటాలు అనమాట, కేజీకి టమాటాలు, కానీ కేజీ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే మేము ఎప్పుడు సంత జరిగినప్పుడల్లా మామూలుగా వెళ్ళే వాళ్ళ దగ్గరికి వెళ్తాం అనమాట, కొంచెం బాగా పరిచయం వాళ్ళు. సో అక్కడ కొంచెం తూకం చూసి చూడనట్టు బాగానే వేస్తారనమాట, కొంచెం ఎక్కువగానే వేస్తారు. సో కేజీ టమోటాలు అయితే దగ్గర దగ్గర 1.5 కేజీ అట్లా ఉంటాయి. తర్వాత వచ్చేసి దొండకాయలు అనమాట, ఇవి వచ్చేసి 1/4 కేజీ తీసుకున్నాను. ఈ దొండకాయలు అసలు మా సైడ్ అయితే, ఆంధ్ర సైడు అంటే ఇక్కడ చేస్తారో తెలియదు, మా ఊరు దగ్గర అయితే మాత్రం వీటితో కూర కూడా చేస్తారా అని అడుగుతారు. కానీ తెలంగాణ సైడ్ అయితే దీంతో దొండకాయ వేపుడు భలే చేస్తారు అసలు. దొండకాయ ఫ్రై నాకు చాలా ఇష్టము. సో అందుకనేసి నేను తీసుకున్నాను అనమాట. మా ఆయన కూడా ఎందుకు వద్దులేవి అన్నారు, ఇవి తింటే ఏదో మతిమరుపు వస్తుంది అంటారు. సో కానీ నేను వినలేదు, తీసుకున్నాను అనమాట. ఫ్రై బాగుంటుంది అనేసి తీసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి సీమ వంకాయలు అనమాట. మేమైతే సీమ వంకాయలు అంటాము, కొంతమంది బెంగళూరు వంకాయలు అంటారు, ఎక్కువగా అయితే సీమ వంకాయలు అంటారు వీటిని. ఇంకా ఇవి వచ్చేసి తెలిసినాయి కదండి, క్యారెట్ ముల్లంగి ఎక్కువ. ఇంకా వీటితో వచ్చేసి సాంబారే చేసుకుంటాం కూరలు. సో అందుకనేసి నేను ఎక్కువ తీసుకోను అనమాట. ఇవి ఎప్పుడు తీసుకున్నా కూడా 1/2 కేజీ తీసుకుంటాను అనమాట, రెండు కలిపి 1/2 కేజీ తీసుకుంటాను అనమాట, ఎక్కువ తీసుకోను. కానీ ఈసారి ముల్లంగి ఎక్కువ వేశారు, క్యారెట్ తక్కువ వేశారు. సో అలా జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఇంకా ఇవి వచ్చేసి ఉర్లగడ్డలు అనమాట. సో మేమైతే ఉర్లగడ్డలు అంటాము. ఇంకా ఇవి వచ్చేసి క్యాబేజ్ అనమాట, దీన్ని కొంతమంది కోసుగడ్డ అంటారు, క్యాబేజీ అంటారు. సో మేమైతే క్యాబేజ్ అంటాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి బీరకాయలు అనమాట, ఇవి బీరకాయలనే అంటారు. ఇవి వచ్చేసి మునక్కాయలు అనమాట, ఇవి మునక్కాయలనే అంటారు. మీ సైడ్ ఏమంటారు చెప్పండి. ఇవి వచ్చేసి దీనిలో మొట్టికాయలు అంటాం మేము, మొట్టికాయలు అంటాం అనమాట. హైదరాబాద్ సైడ్ అయితే గోరుచిక్కుడు అంటారు వీటిని. సో ఇవి మొట్టికాయలు. ఇవి వచ్చేసి వంకాయలు అనమాట. సో వంకాయలు 1/2 కేజీ తీసుకున్నా, ఇప్పుడే పప్పు కూడా కొన్ని కట్ చేశాను అనమాట. సో ఇంకా ఇవి వచ్చేసి బెండకాయలు, ఇవి 1/4 కేజీ అడిగితే కొంచెం ఎక్కువనే వేసారనమాట. సో అట్లా ఎక్కువనే వేస్తారనమాట. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కొంచెం ఏదైనా మిగిల్చుకోవాలంటే ట్రై చేస్తాం కదండి, అట్లా అనమాట. సో ఇవి వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. సో వీటితో కూడా ఇక్కడ కూరలు చేయరనమాట ఎక్కువ. సో ఇంకా వీటితో అయితే తెలంగాణ సైడ్ అయితే మసాలా పెట్టి కూర చేస్తే చాలా బాగుంటుంది. సో అందుకే నేను తీసుకున్నాను. ఇది అన్నీ గ్రీన్ కలర్ వేసారనమాట ఫస్ట్ ఆయన. ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఎల్లో కలర్ కూడా వేయండి అని అంటే ఇవి వేసాడు, అన్నీ చిట్టివన్నీ వేసాడు. సో ఇవి ఫ్రీగా ఇచ్చారనమాట. సో అట్లా అనమాట. ఇంక ఇది వచ్చేసి మేము దీన్ని వచ్చేసి పలకలాక్ అంటాం అనమాట. ఇక్కడ కొంతమంది అంటే మేమైతే పలకలాక్ అంటాము, హైదరాబాద్ సైడ్ పాలకూర అంటారు అనుకుంటా, మేమైతే పలకలాక్ అంటాము. ఇది వచ్చేసి మెంతి కూర, ఇది మెంతాకు అంటాం మేము. ఇది వచ్చేసి కొత్తిమీర, ఇంకా ఎక్కడైనా కొత్తిమీరనే అంటారు, కొత్తిమీర. ఇంకా ఇది చూసారా, ఇది వచ్చేసి రాతి పువ్వు అనమాట, అంటే స్టోన్ ఫ్లవర్. ఇది ఎట్లా అంటే ఇది ఎందుకు వాడతారంటే తిరువాత వేసినప్పుడు దీన్ని కొంచెం వేస్తే స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు ఇంట్లో ఏం వండుతున్నారు పక్కింటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరికీ స్మెల్
గుమాలిస్తుంది అనమాట. ఏం చేస్తున్నారు అంత రుచికరమైన వంట అన్నట్టుగా వస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది స్మెల్. అందుకని నేను తీసుకున్నా. ఇది వచ్చేసి రాతి పువ్వు అంటాం అనమాట మేము దీన్ని. స్టోన్ ఫ్లవర్ చదువుకున్న వాళ్ళట్లయితే స్టోన్ ఫ్లవర్ అంటారు. ఇంకా వచ్చేసి తెల్ల అలసందలు అనమాట. ఇవి తెల్ల అలసందలు ఇవి వచ్చేసి 1/2 kg తీసుకున్నాను. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత పక్కన వేరే షాప్కి వెళ్ళి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా తెలిసిందే కదా అని ఎల్లో కలర్ బఠానీలు అనమాట. ఇవి 1/4 kg తీసుకున్నా. ఇంకా మా ఆయనకు ఉప్పు శనగలు తినబుద్ధి అయిందో ఏమో ఇవి కూడా తీసుకున్నారు. ఇంకా తెల్లవాళ్ళు తీసుకున్నాను నేను. తెల్లవాళ్ళు రేట్ చాలా ఎక్కువ అయిపోయిందండి. అసలు 1/2 kgని 130 రూపీస్ అంట. మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను 1/4 kgలో తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇదండి నా సంత. మీకు ఎలా అనిపించింది? అక్కడ చివరిలో కనిపిస్తున్న పచ్చిమిరపకాయలు లాస్ట్ వీక్ తీసుకున్నాను అనమాట. సో అందుకని నేను చూపించలేదు. నేను ఈ వీక్ తీసుకున్నా మాత్రమే చూపించాను. పాపం అది బాధపడుతున్నట్టున్నాయి మిరపకాయలు. సో అందుకని వాటిని కూడా చూపిస్తున్నా. వచ్చేసి లాస్ట్ టైం తీసుకున్నాను. సో అవే ఉన్నాయనేసి నేను ఎక్కువ తీసుకోలేదు అనమాట. ఈసారి తీసుకోలేదు మిరపకాయలు. సో ఇదేనండి. ఇంకా ఈ కవర్లు చెత్త చెదారం ఏమనుకుంటున్నారా? ఈ కవర్లు వీటన్నిటిని వీటిలోనే సర్దేసుకుంటాను అనమాట. నేను సపరేట్గా జిప్పర్ కవర్లు అంటే అవి ఇవి ఏం తీసుకోను. వీటిలోనే అన్నీ సర్దేసుకుంటాను అనమాట. సో నేను సర్దేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఏ కవర్లో ఏమేమి వేసుకున్నాను అనేది, ఎట్లా వేసుకున్నాను అనేది. సో ఆగండి, మా కొత్తిమీర కూడా ఉంది ఇక్కడ. సో లాస్ట్ టైం తీసుకున్న కొత్తిమీర అనమాట. సో నేను దీన్ని ఎక్కువ పీకి పెట్టాను అనమాట. కాడలు ఒకటి కట్ చేసి, వేర్లు ఒకటి కట్ చేసి ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. సో కొంచెం ఫ్రెష్గానే ఉంది. కొంచెం అట్లా కలర్ చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇది ఇంకా నేను కవర్లోకి వేసిన తర్వాత నేను ఏమేమి ఎట్లా కలుపుకున్నానని చూపిస్తాను అనమాట. వెయిట్ చేయండి. సో అదేదో అన్నట్టుగా అల్లు అర్జున్ కూతురు అంటే చూడండి, బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అన్నట్టు. సో బెండకాయని దొండకాయని ఈ కవర్లో వేస్తాను అనమాట. ఒకే కవర్లో వేసేసుకుంటున్నాను. సో ఇలా బెండకాయ దొండకాయ రెండు ఒక చోటుకి వచ్చేసినాయి. రెండింటిని ఒక చోట చూసేసరికి నాకు అది సడన్గా గుర్తు వచ్చేసింది. అందుకని చెప్పేసి అనమాట. సో బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ. సో బెండకాయ దొండకాయ రెండు ఒకటే కవర్లో ఉండిపోయాయి. ఇదేనండి నా ప్యాకింగ్ అనమాట. సో ఇట్లా ప్యాక్ చేసుకుంటాను. ఇది వచ్చేసి కూరగాయల కవర్ అనమాట. ఖాళీ అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ దాంతో పని ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఏమేమి దీంట్లో పెట్టుకున్నాను అంటే, ఇంక ఇది కందిపప్పు, ఇందాక పప్పు చేసే ఉన్నాను కదా. సో బ్యాళ్ళు అయిపోయినాయి, కంది బ్యాళ్ళు అయిపోయినాయి. కవర్ ఎందుకు వేసేయాలనేసి లాస్ట్ టైం తీసి పెట్టుకున్న కొత్తిమీర దీంట్లో పెట్టుకున్నాను అనమాట. సో కవర్లో వాడుకోమంటే ఇట్లా ఉంటుంది అనమాట. సో వాడక మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు వాడలేరు అనమాట కవర్లని. సో అలా అనమాట. ఇది లాస్ట్ టైం కొన్నది. ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్నది అనమాట. సో ఇట్లా కాడలు కట్ చేసుకుంటున్నాను. కాడలు కట్ చేసుకొని ఆకుకూరవి ఇవన్నీ ఇట్లా కాడలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఈ కొత్తిమీర, ఇవి వచ్చేసి క్యాప్సికము, ఇవి వచ్చేసి ఇక చెప్పాను కదండి ఇవి మొట్టికాయలు అనమాట. సో ఇంక ఇవి వచ్చేసి ఆకుకూర అనమాట. సో పలకలాకు మొత్తం మెంతి కూర రెండు దీంట్లోనే పెట్టేసాను. ఇంకా ఇవి వచ్చేసి బీరకాయ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది క్యాబేజ్ అండి. ఇవి రెండు దీంట్లో ఉంటాయి. అండ్ ఈ మునక్కాయలు వచ్చేసి ఇట్లా పెట్టేస్తానండి. అసలు ఇంత పెద్ద కవర్ నాకు దొరకలేదు. సో ఇవి ఇట్లా పెట్టేస్తాను. ఏమంటే ఇట్లా పెడితే కొంచెం గట్టిగా అయిపోతాయి. సో తొందరగా వాడేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇది వచ్చేసి టమోటాలు అనమాట. సో ఇవి కొంచెం గట్టిగా ఉన్నవనేసి ఒక కవర్లోకి వేసుకుంటాను అనమాట. ఇట్లా ఇవన్నీ దుంపలు కదండి. ఈ దుంపలన్నీ కొంచెం గట్టిగానే ఉంటాయి కాబట్టి ఇవన్నీ దీంట్లోకే పెట్టేసుకున్నాను. సో క్యారెట్, వంకాయలు, ముల్లంగి అండ్ ఇది వచ్చేసి చీమంకాయ, ఇంకా ఇట్లా గట్టిగా ఉన్నవన్నీ దీంట్లోకి వేసుకుంటాను అనమాట. సో ఒకదాని మీద ఒకటి పడినా అంత మెత్తగా అయిపోవు అనమాట. సో టమోటాలు అయితే ఒకదాని మీద ఇట్లా ఏమైనా గట్టి ఇట్లా పడితే మెత్తగా అయిపోతుంది. సో ఇవి సపరేట్గా పెట్టుకున్నా, ఆకుకూర సపరేట్గా పెట్టుకున్నా, ఇంకా చిక్కుడుకాయలు సపరేటే, క్యాప్సికమ్ కూడా సపరేట్గా పెట్టుకున్నా. ఇందాకే చెప్పాను కదండి, బెండకాయ దొండకాయ రెండు ఒక కవర్లో పెట్టుకున్నాను అనమాట.
ఇంకా ఇవి యాజ్ యూజువల్గా ఇట్లనే ఉన్నాయి. ఇది వచ్చేసి ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయండి. ఇవి కొంచెం ఎండలో ఆరేసుకోవాలి, అందుకని ఇవి సపరేట్గా పక్కకు పెట్టేసాను అనమాట. సో ఇదండి నా ప్యాకింగ్. ఇవన్నీ నేను ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటాను అనమాట. సర్దేసుకునేస్తాను. సో నా కూరగాయల సంత ఎలా ఉందో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఈ మధ్య సరిగ్గా పెరగడం లేదు, వ్యూస్ కూడా రావట్లేదు. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.